ఈ నెల 30వ తారీఖు రోజున హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద యాదవ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న యాదవుల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ జర్నలిస్టుల పోర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణ యాదవ్ అన్నారు. సోమవారం యాదవ సంఘం అడ్హాక్ కమిటీ జగిత్యాల జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు గనగవేణి మల్లేష్ యాదవ్ అధ్యక్షతన కోరుట్ల పట్టణ కేంద్రంలో యాదవ సంఘ సమావేశం మరియు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘ అడ్హాక్ కమిటీ జగిత్యాల జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు గనవేణి మల్లేష్ యాదవ్, జిల్లా ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాలలో ఒక టీం పనిచేస్తున్నాం. 110 గ్రామాలలో 120 గ్రామాలలో ఇప్పటికీ తనిఖీ చేస్తున్నాం. 200 రూపాయల సభ్యత్వం నమోదు చేసి దానికి సభ్యత్వం రుసులు చేపెట్టి 200 రూపాయలు వసూలు చేసి బ్రహ్మాండంగా ఇలా ఒక ఉద్యమాన్ని నిర్మాణం చేస్తున్నాం. హైదరాబాద్ కూర్చుంది కానీ, జిల్లాలో కూర్చుంది కానీ, హైదరాబాద్కి వెళ్ళే లెటర్ ఇచ్చి అధ్యక్షులు చేస్తున్నారు అని తమ్ముడి గురించి మీ గురించి ఇవాళ పొద్దున చెప్పి ఆ విషయం తమ్ముడికి తెలియదు. ఎందుకంటే నేను అనేక పోరాటాలు చేసుకుంటాను. నేను ఇక్కడి ప్రాంతంలో వచ్చినప్పటికీ 92లో నేను గవర్నర్ పాస్ అయినప్పుడు ఊళ్ళో పెట్టున్నారు 92 ఇప్పుడు మీరు చాలా మంది పుట్టిలో నేను వచ్చినాను. మళ్ళీ తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ విద్యార్థి సంఘం నగడబాటు రాజకీయ చేసింది. వాడు తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడితే వాడిని గుర్తు లేదు. 2006 సెప్టెంబర్ 17 నాడు నడి రోడ్డు మీద వాళ్ళు చెప్పి దాడి చేసినప్పుడు చూసి తీలో తీసుకుని మర్చిపోయి నేను చిన్నపిల్లలు వినదు. నేను అరెస్ట్ అయ్యాను. వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీ లోపల ఉంటే సీఎం ఉన్నాడు. అసెంబ్లీ లోపలికి పోయి జై తెలంగాణ అరెస్ట్ అయ్యాడు. పుట్టపర్తి సాయిబాబా అంటే ఆయన దేవుడు ఆయన తెలంగాణ ఇవ్వడం పాపని ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఇస్తాడు పోయి అంటే జైలు పంపించారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి కులాల్లో మరి 2వ స్థానంలో ఉన్నటువంటి యాదవులకు జనాభా దామాసా ప్రకారం ఇలా ప్రభుత్వ పదవులలో నామినేటెడ్ పదవులలో అవకాశాలు కల్పించారనే ఒక డిమాండ్ తోటి విధంగా మరి బీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికలలో కల్పించే ఒక ఉద్దేశంతో ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో తిరుగుతూ మరి ఈ నెల 30 తారీఖు రోజున హైదరాబాద్లోని ఇందిరా పార్క్లో యాదవుల ఆత్మ గౌరవ సభ విజయవంతం చేయడానికి ఇవాళ జగిత్యాల జిల్లాకు ఇచ్చేసినటువంటి అన్న బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షులు యాదవుల ఆనిముత్యం, అదేవిధంగా నిరంతరం పోరాడుతున్నటువంటి తెలంగాణ ఉద్యమకారుడు మన రాజారాం యాదవ్ గారికి మరి అదేవిధంగా మన యాదవుల ఐక్యత కోసం ఇవాళ నా ప్రభుత్వ నామినేటెడ్ పదవులలో ధన్యవాదాలు, నమస్కారాలు, శనార్థులు తెలియజేస్తూ